సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు అమరులైన మాదిగల ప్రాణ త్యాగాలతోనే వచ్చిందన్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టీఎస్ ఎంఆర్పీఎస్ స్వాగతిస్తుందన్నారు. విద్యానగర్లో సంఘం కార్యాలయంలో సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వర్గీకరణ సాధన కోసం 30 సంవత్సరాలుగా మాదిగలు అలుగు పెరగకుండా చేసిన పోరాటాన్ని సుప్రీంకోర్టు గుర్తించి వర్గీకరణపై అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఈ తీర్పు మాదిగల తలరాతను మారుస్తుందని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో అమలు చేసేందుకు కృషి చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. వర్గీకరణ చేయాలని కోరుతూ గతంలో కేంద్రాన్ని ప్రభుత్వ పరంగా లేఖ రాసిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రమేష్, శ్రీకాంత్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణపై తీర్పును మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఈ తీర్పు మాదిగల త్యాగ ఫలితంగా మేము భావిస్తున్నాం. 30 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొని, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, జాతి 1,00,000 మందికి పైగా కేసులై నిరంతరం ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జాతి కోసమే కొట్లాడిన చరిత్ర మాదిగ దండోరా. ఎంతోమంది బలిదానాలు జరిగినాయి, ఎంతోమంది అమరులు అయిపోయినారు, లక్షల మంది జైళ్ళ పాలైనారు. అయినా లాఠీ దెబ్బలు తిని అసెంబ్లీ ఎక్కడం, బస్సులు తలగబెట్టడం, రాస్తారోకాలు వివిధ రూపాల్లో, ఒక విధంగా చెప్పాలంటే దండోర ఉద్యమం చేసే ఈరోజు తెలంగాణ ఉద్యమం కానీ ఇతర ఉద్యమాలు జరిగిన చరిత్ర మన కనపడ్డాయి. కాబట్టి రాజకీయ పార్టీలు మోసం చేసిన సుప్రీంకోర్టు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మా న్యాయమైన డిమాండ్ను 7 మందితో ధర్మాసనం ఇలా తీర్పు వెలువడితే 6 మెజార్టీ ఈ తీర్పును అంగీకరించారు. కాబట్టి మా శ్రమను గుర్తించి ఇది న్యాయమైన డిమాండు, వర్గీకరణ వర్గీకరణ అయితేనే మాది ఉపకుల న్యాయం జరుగుతుందని ఈ తీర్పు ఇచ్చడం జరిగింది. దానికి మా మాదిగ జాతి పక్షాన వాళ్ళకి ఎవరైతే ఆ ధర్మ న్యాయమూర్తులకు జాతి తరపున పాదాభివందనాలు చేస్తున్నాము. జాతిలో సబ్బండ కులాలు ఈ రాష్ట్రంలో కూడా ఈవెన్ లెఫ్ట్ పార్టీల నుంచి మొదలు పెట్టుకుంటే మావోయిస్టు పార్టీ లాంటి వాళ్ళు కూడా ఈ వర్గీకరణకు మద్దతు తెలిపిన చరిత్ర ఉంది. ఈ న్యాయమైన డిమాండ్ ఎప్పుడైనా అంతిమంగా విజయమే గెలుస్తానికి దీన్ని దిక్సూచిగా భావిస్తున్నాం. అందుకోసమే మేము మాది ఉపకులాలను ఖచ్చితంగా సంబరాలు చేసుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. అట్లాగే ఈ తెలంగాణలో 7% ఉండే ఇంతకుముందు వర్గీకరణ జరిగినప్పుడు మాలలకు 6% ఉండే. ఆ విధంగా కొనసాగిస్తే మళ్ళీ ఇక్కడ మాదిగలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నిండు అసెంబ్లీలో వర్గీకరణపై ఖచ్చితంగా నేను చేస్తా, న్యాయ నిపుణులతోటి చర్చించి ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే డిఎస్సి ఉందో దాంట్లో ఇంప్లిమెంట్ అయ్యేటట్టే కూడా చూస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యమంత్రితో పాటు గతంలో కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లేఖ రాయడం జరిగింది. అట్లాగే కేసీఆర్ స్వయాన వెళ్ళి వర్గీకరణ జరగాలని పీఎంను కలిసిన చరిత్ర ఉంది. కాబట్టి జాతి పక్షాన మాకు సహకరించిన అందరికీ, సబ్బండ కులాలకు, వివిధ పార్టీ నాయకులకు అందరికీ ఉద్యమనమస్కారం చెప్పి తెలియజేస్తున్నాం. సామాజిక న్యాయం ఖచ్చితంగా ఇక్కడ అమలు జరగాలంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ చేయాలని మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అట్లా జరిగినప్పుడే మాకు న్యాయం జరుగుతుంది. అందుకోసం ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలని మేము కోరుకుంటున్నాం. జై భీమ్, జై మాదిగ. సంస్కృతి సంప్రదాయం
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.